ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ వశీకరణం అనేది ఒక్కసారి చేస్తే చాలు ఎదుటి వ్యక్తుల జీవితాంతం కూడా మీ వశం చేసుకోగలదనమాట. ఇది చాలా శక్తివంతమైన వశీకరణం. ఇది గంట తర్వాత నుంచి రిజల్ట్ అనేది వస్తుంది. దీనికోసం ఒక ఉమ్మెత్తాకు కావాలి. ఈ రెమెడీ కోసం 2 ఉమ్మెత్త పువ్వులు కావాలన్నమాట. 2 లవంగాలు కూడా కావాలి. కొద్దిగా కుంకుమ కావాలి. ఒక దారం కూడా కావాలి. ఒక మార్కర్ పెన్ను కూడా కావాలి. ఇది చాలా శక్తివంతమైన వశీకరణం. ఇది 1 గంట లోపే భార్య భర్తలైనా సరే, ప్రేమించిన అబ్బాయి, అమ్మాయి లేదా అమ్మాయి ఎవరైనా సరే, మీరు ఎవరిపైనైనా సరే 1 గంటలో దీని ప్రభావం చూపిస్తుంది. మీరు చాలా ఇష్టపడిన వారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మీకు చాలా బాధపడుతున్నట్లయితే ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి. అవతలి వ్యక్తులు మిమ్మల్ని చూడకుండా అస్సలు ఉండలేరు. ఈ పరిహారం చేయాలంటే మీరు ఏం చేస్తారంటే, ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో వారి పేరును రాయండి. తర్వాత కింద ప్లస్ గుర్తు వేయండి. ప్లస్ గుర్తు వేసిన తర్వాత మీ పేరైనా రాసుకోండి. మీరు ఇష్టపడే వారి పేరు రాశారు కదా, వేసిన తర్వాత ప్లస్ గుర్తు రాసుకున్న తర్వాత మీ పేరు రాసుకోవాలి. మీ పేరు రాసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా కుంకుమ వేయండి. మీ పేరు పైన కొద్దిగా కుంకుమ వేసి లవంగాలు తీసుకున్నారు కదా, ఆ లవంగాలు అనేవి నిండుగా పువ్వు ఉన్నటువంటివి చాలా నీట్గా ఉండాలి. ఎక్కడ కూడా విరిగినవి పనికిరానివి అసలు ఉండకూడదనమాట. ఫ్రెష్గా ఉన్నటువంటివి తీసుకోండి. ఇప్పుడు ఈ లవంగాలు కూడా మీ పేరు పైన వేయండి. ఆ లవంగాలతో సహా మీరు రోల్ లాగా చుట్టిన తర్వాత మీ దగ్గర ఉన్న ఎరుపు రంగు దారిని చుట్టేసి ముడిలా వేసేయండి. కొంచెం తాడు ఉంచండి. దానికి మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో వారు మిమ్మల్ని వదిలి ఉండలేనంతగా మీరు అట్రాక్ట్ అవుతారనమాట. మీరు ఈ లవంగాలు తీసుకుని వెళ్ళి మీరు ఆకును తీసుకుని వెళ్ళి ఏదైనా సరే రావి చెట్టు కట్టేయండి. ఇంత కొంచెం దారం ఉంచుకోమన్నాను కదా, దీనికోసమే ఈ ఆకును ముడి వేసేటప్పుడు చెట్టు కట్టుకునే విధంగా ముడి వేయండి. రావి చెట్టు కట్టిన తర్వాత ఆ పువ్వులు అక్కడే చెట్టు మొదట్లో వేసేసి వచ్చేయండి. మీరు కోరుకున్న వ్యక్తిని తలుచుకుంటూ మీరు ఈ పని అంతా కూడా చేయండి. మీరు కట్టేటప్పుడు ఆ వ్యక్తి మీ దగ్గర రావాలని, ఎప్పట్లాగే మీరిద్దరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఆకును కట్టండి. మీ పని ఖచ్చితంగా పూర్తవుతుంది. ఒకవేళ మీ దగ్గరలో రావి చెట్టు లేని వారు కూడా దీన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే ప్రవహించే నదిలో వేసినట్లయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుంది. మీరు ఇష్టపడిన వారు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. మీతో ఎంతో ప్రేమగా ఉంటారు. మీరు వారి కథ మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. గుర్తుపెట్టుకున్నారు కదా. మీరేం చేస్తారంటే 4 లవంగాలు తీసుకుని అలాగే ఒక మార్కర్ కూడా తీసుకున్న తర్వాత మీ పేరు ప్లస్ మీరు ఇష్టపడే వారి పేరు రాసి ఆ 2 పేర్ల పైన కుంకుమ వేసి తర్వాత దానిపైన ఏం చేస్తారంటే ఆ పేరు పైన మీ పేరైనా ఆ వాళ్ళ పేరు 2 లవంగాల చొప్పున వేయాలన్నమాట. మీ పేరు మీద 2 లవంగాలు, మీరు ఇష్టపడిన వ్యక్తి పేరు మీద 2 లవంగాలు వేసి రోల్ లాగా చుట్టేసి రెడ్ కలర్ దారంతో చుట్టేసి కట్టేయండి. కొంచెం దారం ఉంచుకొని కట్టుకోండి. అలా కట్టి మీరు ఇష్టమైన వారు, మీ సొంతం కావాలని కోరుకున్న వాళ్ళు మీ దగ్గర రావాలని, ఇదివరకు అట్లా సంతోషంగా ఉండాలని మీ మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఏదైనా చెట్టుకు కానీ ఏదైనా ఒక రావి చెట్టుకు కానీ లేదంటే వేప చెట్టుకు కానీ కట్టేయండి. ఇలా చేసినట్లయితే తప్పకుండా 100కి 100% రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుంది. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.